హలో అండి, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. మన ప్రీవియస్ వీడియోస్లో మనం వాట్ ఈజ్ ఏపీఐ, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఐ అండ్ వాట్ ఈజ్ రెస్ట్ ఏపీఐ అన్నది టెక్నికల్ టర్మ్స్లో చాలా క్లియర్గా మాట్లాడాం. ఓకే, సో ఆ వీడియోస్ కనుక మీరు మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో తాలూకా డిస్క్రిప్షన్లో నేను ఆ 2 వీడియోస్ తాలూకా లింక్స్ ఇస్తాను. మస్ట్ అండ్ షుడ్గా మీరు విజిట్ చేయండి. ఓకే, ఈరోజు వీడియోలో మనం వితౌట్ రెస్ట్ ఏపీఐ అండ్ విత్ రెస్ట్ ఏపీఐ అన్నది కంపేర్ చేద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ రియల్ యూజ్ కేసెస్ తెలుస్తాయి అన్నమాట. సో టెక్నికల్ టర్మ్స్లోకి పోకుండా ఎనీ లేమ్యాన్కి అండర్స్టాండ్ అయ్యేలాగా సింపుల్ టర్మ్స్లో అసలు దీని తాలూకా యూజ్ కేసెస్ ఏంటి, ఎలాంటి సందర్భాలలో రెస్ట్ ఏపీఐ యూజ్ చేస్తారు అన్నది చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే సో రెస్ట్ ఏపీఐ అన్నది ఇప్పుడు ఎంత డిమాండెడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కదా. సో దానికోసమే నేను ఇంకా లో లెవెల్లో మాట్లాడుతున్నాను, ఇంకా అర్థమయ్యేలాగా మాట్లాడుతున్నాను అనమాట. సో రియల్ యూజ్ కేసెస్తో పాటు ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నాను. ఓకే, రైట్. సో వితౌట్ అండ్ విత్ రెస్ట్ ఏపీఐ. సో రెస్ట్ ఏపీఐ యూజ్ చేయకపోతే అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేయవలసి వస్తుంది, అలాగే రెస్ట్ ఏపీఐ యూజ్ చేస్తే ఏ విధంగా డెవలప్ చేయవలసి వస్తుంది అనేది మాట్లాడబోతున్నాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వితౌట్ రెస్ట్ ఏపీఐ గురించి మనం మాట్లాడదాం. సో వితౌట్ రెస్ట్ ఏపీఐ, అసలు రెస్ట్ ఏపీఐ లేకపోతే ఏం జరుగుతుంది, ఎన్నాళ్ళు అప్లికేషన్స్ లేవా, ఈ ఏపీఐ లేకముందు అప్లికేషన్స్ లేవా, ఇప్పుడు కొత్తగా ఈ రెస్ట్ ఏపీఐ వచ్చి ఏం చేయగలదు అనే ఆ దృష్టిలో మనం మాట్లాడితే సో వితౌట్ రెస్ట్ ఏపీఐ ఏ విధంగా ఉంటుంది అనేది మనం మాట్లాడదాం. సో వితౌట్ రెస్ట్ ఏపీఐ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిజినెస్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం, ఒక ఈ కామర్స్ బిజినెస్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం అనుకుందాం. సో వెంటనే మనం ఏం చేస్తాము, మన ఈ కామర్స్ బిజినెస్కి ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటాం కదండి. సో మనం ఏం చేస్తాము, మనకంటూ ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని ఆ సర్వర్లో మన యొక్క వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటాము. దానికంటూ ఒక డేటాబేస్ కూడా పెట్టుకుంటాం కదా. సో దానికంటూ ఒక డేటాబేస్ పెట్టుకొని మన వెబ్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ వెబ్ అప్లికేషన్ మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఫస్ట్ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నాము. ఆ వెబ్ అప్లికేషన్ అనేది సో డేటాబేస్ ఏదైతే సపరేట్గా డేటాబేస్ సర్వర్ ఉంటుందో ఆ డేటాబేస్ సర్వర్తో కనెక్ట్ అవుతూ సో మన వెబ్ అప్లికేషన్ కంప్లీట్గా వర్క్ అవుతుంది. సో ఇంకా రిజిస్ట్రేషన్ మాడ్యూల్, లాగిన్ మాడ్యూల్. సో లాగిన్ అయిన తర్వాత సో ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తే మన దగ్గర ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ చూపించడం, యాడ్ టు కార్ట్ యాడ్ చేసుకోవడం. సో ఇంకా ఆ తర్వాత వాళ్ళు బై చేసుకున్న తర్వాత ప్రోడక్ట్ యొక్క డెలివరీ చేయటం. సో ఇదంతా కూడా కంప్లీట్గా మనం ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నాం. సో ఈ వెబ్ అప్లికేషన్లో భాగంగా మనం డేటాబేస్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ మైసీక్వెల్ డేటాబేస్ యూజ్ చేస్తున్నాం అనుకుందాం. సో మైసీక్వెల్ డేటాబేస్ కనెక్టివిటీ చేస్తూ సో ఒక జావా బేస్డ్ అప్లికేషనో పైథాన్ బేస్డ్ అప్లికేషనో కంప్లీట్గా మనం డెవలప్ చేసేసాం. సో వన్స్ డెవలప్ చేసేసిన తర్వాత సో ఇప్పుడు అది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఎలాగైతే మనం ఇంకా బ్రౌజర్ ఓపెన్ చేసి amazon.in అని చెప్పి ఓపెన్ చేయగానే మనకి వెంటనే రెస్పాన్స్ ఎలా వస్తుంది, ఒక వెబ్ పేజ్ వస్తుంది. సో అలాగే కదా మనం కూడా చేస్తాం ఇక్కడ. సో మన వెబ్ యాప్ ఏం చేస్తాము, సో ఇది మన URL అని చెప్పి మన కస్టమర్స్ అందరికీ కూడా ఇస్తాము. అప్పుడు కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క వెబ్ బ్రౌజర్స్ ఏదైతే క్రోమ్ కావచ్చు, ఫైర్ ఫాక్స్ కావచ్చు, అందులో ఓపెన్ చేసి మనం ఇచ్చినటువంటి మన వెబ్సైట్ అడ్రస్ URLని టైప్ చేసి ఎంటర్ చేయగానే ఆ రిక్వెస్ట్ మన అప్లికేషన్కి వస్తుంది. సో మన అప్లికేషన్ ఏం చేస్తుంది, ఇంకా వెంటనే సో ఎవరైతే క్లయింట్ ఆ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారో సో క్లయింట్ ఎవరైతే ఆ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారో ఆ క్లయింట్కి సో బ్యాక్కి ఒక వెబ్ పేజ్ ఏదైతే HTML పేజ్, ఓకే, సో ఒక వెబ్ పేజ్ ఏదైతే HTML పేజ్ ఉంటుందో ఆ HTML పేజ్ అనేది పంపిస్తుంది వెనక్కి. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్ లింక్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ రిక్వెస్ట్ అనేది మన సర్వర్కి వస్తుంది. మన వెబ్ అప్లికేషన్ మళ్ళీ ఏం చేస్తుంది, మరొక వెబ్ పేజ్ ఆ ల్యాప్టాప్స్ డీటెయిల్స్ అన్నీ ఉండేటటువంటి వెబ్ పేజ్ ఏదైతే ఉంటుందో సో డేటాబేస్ నుండి ఆ ల్యాప్టాప్స్ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి
వాటితో ఒక వెబ్ పేజ్ HTML పేజ్ క్రియేట్ చేసి మళ్ళీ తిరిగి మన యొక్క క్లయింట్కి పంపిస్తూ ఉంటే మన క్లయింట్ అనేది అది చూడగలుగుతాడు. ఆ తర్వాత ఏదో ఒక ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తాడు, మళ్ళీ ఆ రిక్వెస్ట్ అనేది మనకు వస్తుంది. సో మన వెబ్ అప్లికేషన్ డేటాబేస్ నుండి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ తాలూకా డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేసి తిరిగి మరొక HTML పేజ్ క్రియేట్ చేసి వెనక్కి పంపిస్తూ ఉంటే ఆ పేజ్ని మన క్లయింట్ అన్నవాడు చూడగలుగుతాడు. ఆ తర్వాత యాడ్ టు కార్ట్ క్లిక్ చేయడమో, బై నౌ క్లిక్ చేయడమో, ఇలా ప్రతి దానికి కూడా సర్వర్ అనేది ఒక వెబ్ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది, వెనక్కి రెస్పాన్స్ పంపిస్తుంది అంటే ఆ రెస్పాన్స్ అనేది ఒక వెబ్ పేజ్ రూపంలో, ఒక HTML పేజ్ రూపంలోనే వెనక్కి వెళ్తుంది. అది తిరిగి మన క్లయింట్స్ ఎవరైతే ఉంటారో మన క్లయింట్స్ అందరూ వాళ్ళ బ్రౌజర్లో చూడగలుగుతారు. ఓకే, సో బాగానే ఉంది. ఇంకా బిజినెస్ పెరుగుతూ ఉంది. పెరుగుతూ ఉన్నప్పుడు అరే ఒక వెబ్ అప్లికేషన్ ఉంటే సరిపోదు, మనం ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలంటే మొబైల్ యాప్ కూడా కావాలి కదా, మొబైల్ యాప్ డెవలప్ చేద్దామని చెప్పి అనిపించింది. సో ఎప్పుడైతే మొబైల్ యాప్ డెవలప్ చేద్దాం అనిపించిందో వెంటనే మనం ఏం చేస్తాము, సో ఒక మొబైల్ యాప్, అలాగే కొంతమంది స్పెసిఫిక్గా మాకు వెబ్ యాప్ వద్దు, మొబైల్ యాప్ వద్దు, డెస్క్టాప్ యాప్ ఇవ్వండి, మీ డెస్క్టాప్ యాప్ని మేము ఇన్స్టాల్ చేసుకుంటాం, మా సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని సో డెస్క్టాప్ యాప్ ద్వారా కూడా మేము వాడతాము అని చెప్పి అడిగారు. సో అలా మనకి డెస్క్టాప్ యాప్ అలాగే మొబైల్ యాప్ కూడా అవసరం పడ్డాయి. అవసరం పడినప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనము, సో ఇక్కడ ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు డేటాబేస్ కనెక్టివిటీ అంతా ఇంప్లిమెంట్ చేసి సో డేటాబేస్కి కనెక్ట్ చేయడం అంతా చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఒక మొబైల్ యాప్ అలాగే ఒక డెస్క్టాప్ యాప్ క్రియేట్ చేయాలి. ఒక మొబైల్ యాప్, ఒక డెస్క్టాప్ యాప్ మనం క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్కరికి మనం రీచ్ అవ్వాలంటే మనం అన్ని రకాల యాప్స్ అందించాలనుకుంటున్నాము. అప్పుడు ఏమవుతుంది, మొబైల్ యాప్ మనం క్రియేట్ చేసేటప్పుడు మళ్ళీ మొబైల్ యాప్లో ఏం చేయాలి, సో డేటాబేస్ కనెక్టివిటీ కోడ్ అంతా రాసి సో డేటాబేస్కి దీన్ని కనెక్ట్ చేస్తే అప్పుడు మొబైల్ యాప్ అనేది డేటాబేస్తో కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటుంది. అలాగే సో డెస్క్టాప్ యాప్ కూడా సో ఇది ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా మనం ఏం చేస్తాము, సో జావాలో అయితే మనం స్వింగ్స్, AWT అవి యూజ్ చేసి డెస్క్టాప్ బేస్డ్ యాప్ క్రియేట్ చేస్తాము. లేదు పైథాన్లో అయితే దానికి కన్సర్న్డ్ లైబ్రరీస్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యాప్ని క్రియేట్ చేసి ఇస్తాము డెస్క్టాప్ యాప్. సో అది కూడా ఏం చేస్తుంది, డేటాబేస్ కనెక్షన్స్ అంతా ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. సో వెబ్ యాప్లో డేటాబేస్ కనెక్షన్స్కి కోడ్ రాయాలి, అలాగే మొబైల్ యాప్లో డేటాబేస్ కనెక్షన్స్కి కోడ్ రాయాలి, అలాగే డెస్క్టాప్లో కూడా మనం డేటాబేస్ కనెక్షన్స్కి కోడ్ రాయాలి. అన్నీ కూడా డైరెక్ట్గా డేటాబేస్కి యాక్సెస్ చేసుకుంటాయి. సో ఇలా చేసుకోవడం వల్ల ఇబ్బంది ఏంటంటే, సో ఎవ్రీ టైప్ ఆఫ్ యాప్లో కూడా మనం డేటాబేస్ కనెక్షన్స్కి కోడ్ రాయవలసి వస్తుంది. ఓకే, సో ఇది ఫస్ట్ది అయితే. రెండోది అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే అన్నీ కూడా డైరెక్ట్గా డేటాబేస్కి కనెక్ట్ అయిపోతూ ఉన్నాయి. అన్నీ కూడా డైరెక్ట్గా డేటాబేస్ని యాక్సెస్ చేసుకుంటూ ఉన్నాయి. సో వీటి వల్ల ఏమవుతుంది, అందరికీ డేటాబేస్ యాక్సెస్ ఉంది. ఓకే, సో వెబ్ యాప్కి ఉంది, అలాగే మొబైల్ యాప్కి ఉంది, డెస్క్టాప్ యాప్కి కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఆల్వేస్ పర్ఫెక్ట్గా ఉంటాయి అని చెప్పి మనం చెప్పలేం కదా. ఈవెన్ మన కంపెనీలో ఎంప్లాయీసే దాన్ని డెవలప్ చేసిన ఏదో ఒక యాప్లో ఏదైనా చిన్న ప్రాబ్లం ఉండొచ్చు. సో అలా ఉన్నప్పుడు ఆ ఏదో ఒక యాప్ అనేది అన్ని డేటాబేస్కి డైరెక్ట్గా యాక్సెస్ ఉన్నాయి, అందులో ఏదో ఒక దానిలో చిన్న గ్లిచ్ ఉంది, దానివల్ల ఏమైపోయిందంటే ఇంకా దానికి డైరెక్ట్గా డేటాబేస్ యాక్సెస్ ఉంది కదా, సమ్ యాక్షన్ పెర్ఫామ్ చేయడం వల్ల అది ఏమైపోయిందంటే కంప్లీట్ డేటాబేస్ని డిలీట్ చేసి పడేసింది. అలా డిలీట్ చేసేయడం వల్ల ఏమవుతుంది, సో ఇంకా మిగతావన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి కదా. ఓకే, అంటే సో ప్రతి దగ్గర డేటాబేస్ కనెక్షన్స్ ఇంప్లిమెంట్ చేసుకోవడం అనేది ఒక టఫ్ జాబ్ అయితే దానితో పాటు అన్ని డేటాబేస్ని యాక్సెస్ చేయడం, డైరెక్ట్ యాక్సెస్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదు. సో వీటిని బేస్ చేసుకొని వితౌట్ రెస్ట్ ఏపీఐలో అయితే మనం ప్రతి దగ్గర డేటాబేస్ కనెక్షన్స్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ప్రతి దానికి డైరెక్ట్ డేటాబేస్ యాక్సెస్ ఉండేది. సో అది చాలా చాలా ప్రాబ్లమ్స్ని తెచ్చి పెడుతుంది. కాబట్టి సో మనము నెక్స్ట్ రెస్ట్ ఏపీఐ మెథడాలజీకి వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ ప్రతి దానికి కూడా డైరెక్ట్ డేటాబేస్ యాక్సెస్ ఏదైతే ఉందో వితౌట్ రెస్ట్ ఏపీఐలో, అదే విత్ రెస్ట్ ఏపీఐలో
ఏమవుతుందో తెలుసా? సో విత్ రెస్ట్ ఏపీఐలో ఏమవుతుందంటే ఇక్కడ ప్రతిదానికి కూడా డేటాబేస్ యాక్సెస్ అన్నది ఇవ్వమన్నమాట. ఓకే, సో ముందు ఏం చేస్తామంటే ఒక రెస్ట్ ఏపీఐ అప్లికేషన్, రెస్ట్ ఏపీఐ బేస్డ్ యాప్ ఒకటి క్రియేట్ చేసుకుంటాము. రెస్ట్ ఏపీఐ బేస్డ్ యాప్ ఒకటి క్రియేట్ చేసుకుంటాము. సో క్రియేట్ చేసుకుంటే ఇది మాత్రమే డైరెక్ట్గా డేటాబేస్తో యాక్సెస్ చేస్తుంది. ఇది ఒక్కటి మాత్రమే డేటాబేస్తో యాక్సెస్ చేస్తుంది. ఓకే, సో రెస్ట్ ఏపీఐ యాప్ ఏదైతే ఉందో ఇది మాత్రమే డేటాబేస్తో యాక్సెస్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే సో ఏదైనా తప్పు జరిగితే దీనివల్లే జరగాలి తప్పితే ఇది గనక పర్ఫెక్ట్గా ఉంది అంటే మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట. సో ఇప్పుడు ఒక్క రెస్ట్ ఏపీఐ యాప్ ఆ ఒక్కదానికే మనము క్రియేట్ చేసుకొని డేటాబేస్ కనెక్షన్స్ అవి ఇంప్లిమెంట్ చేసుకొని డేటాబేస్ని అది ఒక్కటే యాక్సెస్ చేస్తుంది. సో అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఏదైతే వెబ్ యాప్ ఉందో ఒక వెబ్ యాప్ క్రియేట్ చేస్తాము. అలాగే మొబైల్ యాప్ ఏదైతే ఉందో మొబైల్ యాప్ క్రియేట్ చేస్తాము. అలాగే సో ఏదైతే డెస్క్టాప్ యాప్ ఉందో డెస్క్టాప్ యాప్ క్రియేట్ చేస్తాము. సో క్రియేట్ చేసేటప్పుడు ఇవేం చేస్తాయంటే సో వీటిలో డైరెక్ట్గా డేటాబేస్ కనెక్షన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయము. ఓకే, సో డేటాబేస్ కనెక్షన్స్ అనేవి వీటిలో ఇంప్లిమెంట్ చేయము. ఇవి డైరెక్ట్గా డేటాబేస్కి కనెక్టే అవ్వవన్నమాట. సో ఇవేం చేస్తాయి మరి, ఇవేం చేస్తాయి అంటే వీటికి ఏం కావాలన్నా సరే ఈ రెస్ట్ ఏపీఐ యాప్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవుతాయి. ఓకే, సో మనం రెస్ట్ ఏపీఐ బేస్డ్ యాప్ ఏదైతే క్రియేట్ చేసుకుంటామో విత్ బిజినెస్ లాజిక్, ఓకే, సో దానికి ఇవన్నీ కనెక్ట్ అవుతాయి. వీటికి సంబంధించి ఏ డేటా కావాలన్నా సరే సో అవి రెస్ట్ ఏపీఐకి కనెక్ట్ అవుతాయి. సో రెస్ట్ ఏపీఐ ఏం చేస్తుందంటే ఏం పెర్ఫామ్ చేయాలన్నా వీటికి ఇక్కడ నుండి డేటా అక్కడికి వెళ్ళి సేవ్ అవ్వాలి డేటాబేస్లో అన్నా, లేదు అక్కడ నుండి డేటా వీటికి కావాలి వెనక్కి అన్నా, ఏం జరగాలన్నా సరే రెస్ట్ ఏపీఐ యూఆర్ఎల్స్ ద్వారా వర్క్ అవుతుంది. అది ఆల్రెడీ మనం చూసాం కదా. మన యొక్క వాట్ ఈజ్ రెస్ట్ ఏపీఐ అనేటటువంటి వీడియోలో మనం చాలా క్లియర్గా మాట్లాడాం కదా. సో ప్రతిదీ కూడా యూఆర్ఎల్ ద్వారానే ఇవేమైనా డేటాబేస్లో స్టోర్ చేయాలంటే ఒక యూఆర్ఎల్ని పంపిస్తూ ఆ డేటాని పంపిస్తూ రెస్ట్ ఏపీఐకి పంపిస్తాయి. రెస్ట్ ఏపీఐ దాన్ని తీసుకువెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. అలాగే ఉన్న డేటా ఏదైనా అప్డేట్ చేయాలంటే సో అండ్ సో డేటా నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి అప్డేట్ రిక్వెస్ట్ పంపిస్తుంది ఇది. సో పంపిస్తే అక్కడ నుండి కావాల్సిన డేటా దీనికి చూపిస్తుంది, ఇందులో ఏం మార్చాలనుకుంటున్నావు అని చెప్పి. సో మార్చి మళ్ళీ దీనికి ఇస్తే అదే డేటాబేస్లో అప్డేట్ చేసుకుంటుంది. సో డేటాబేస్ యాక్సెస్ అనేది కేవలం రెస్ట్ ఏపీఐకి మాత్రమే ఉంటుంది. ఆ రెస్ట్ ఏపీఐ యాప్కి ఏదైతే యూఆర్ఎల్ ద్వారా రిక్వెస్ట్ వచ్చిందో అది సో దీంట్లో ఉండే బిజినెస్ లాజిక్ హెల్ప్ తీసుకొని డేటాబేస్తో కనెక్ట్ అయ్యి ఆ డేటాబేస్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి మనకి సో డేటాబేస్ యాక్సెస్ అనేది కేవలం ఒక్కదానికే ఉండడం వల్ల ఎంత బెనిఫిట్ అయిందంటే ఇక్కడ ప్రతిదానికి డైరెక్ట్ డేటాబేస్ యాక్సెస్ లేదు కాబట్టి సో మనకి డేటాబేస్ చాలా సెక్యూర్డ్గా ఆపరేట్ అవుతుంది. ఇక్కడ మీకు అర్థమవుతుందా? అలాగే ప్రతి దాంట్లో కూడా మనం సపరేట్గా డేటాబేస్ కనెక్షన్స్ కోసం కోడ్ అనేది రాయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇది ఏం యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలనుకున్నా సో వెబ్ యాప్ కానీ మొబైల్ యాప్ కానీ డెస్క్టాప్ యాప్ కానీ ఏమైనా కానీ వీటికి డేటాబేస్తో ఏమి అవసరం ఉన్నా సరే ఇవి యూఆర్ఎల్ రూపంలో రెస్ట్ ఏపీఐకి రిక్వెస్ట్ పెట్టుకుంటాయి. రెస్ట్ ఏపీఐ మనకు కావాల్సిన పని అనేది చేసుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా చాలా సింప్లిఫైడ్ మోడల్గా దీన్ని కన్వర్ట్ చేస్తుంది మన యొక్క రెస్ట్ ఏపీఐ మోడల్ అన్నమాట. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. సో వితౌట్ అని మనం చూసినప్పుడు అక్కడ వెబ్ యాప్ అనేది ఏం చేస్తుంది, హెచ్టిఎంఎల్ పేజ్ వెనక్కిస్తోంది. సో వెబ్ యాప్ అనేది హెచ్టిఎంఎల్ పేజ్ వెనక్కిస్తోంది, అది కేవలం బ్రౌజర్కి మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి సో వెబ్ యాప్ రన్ చేసే వాళ్ళకి హెచ్టిఎంఎల్లోనే మనం పేజ్ చూపించాలి, అప్పుడే అది బ్రౌజర్లో లోడ్ అవుతుంది. మనం amazon.in కొట్టగానే మనకి హెచ్టిఎంఎల్ పేజ్ వస్తేనే మనం దాన్ని తిరిగి బ్రౌజర్లో చూడగలుగుతున్నాం. సో మనం amazon.in కొట్టగానే మొబైల్ యాప్ తాలూకా పేజ్ని ఇక్కడికి తీసుకొస్తే అది మనం చూడగలుగుతామా? మొబైల్ యాప్లో హెచ్టిఎంఎల్ పేజ్ ఉంటుందా? కాదు కదా. ఒక డెస్క్టాప్ యాప్లో హెచ్టిఎంఎల్ పేజ్ ఉంటుందా? ఉండదు కదా. ఓకే, సో మరి కాబట్టి ఇక్కడ మనం దానికి సపరేట్గా డేటాబేస్ కనెక్షన్స్ ఇంప్లిమెంట్ చేసుకొని దాని ప్రకారం సో ఇది వెబ్ యాప్ అయితే హెచ్టిఎంఎల్ పేజ్,
మొబైల్ యాప్ అయితే దానికి తగ్గ మొబైల్ వ్యూ పేజెస్, లేకపోతే డెస్క్టాప్ అయితే దానికి తగ్గ కోడ్ రాసుకొని మనం అక్కడ యూజర్కి ఏ విధంగా చూపించాలో అలా చూపిస్తున్నాం. HTML కావచ్చు, అదర్ డిఫరెంట్ వ్యూస్ కావచ్చు. బట్ ఇక్కడ రెస్ట్ ఏపీఐ యాప్ అంటున్నాము. సో మరి రెస్ట్ ఏపీఐ యాప్ ఇవేవైనా URLs రూపంలో రిక్వెస్ట్ పెట్టుకుంటే వెనక్కి HTML పేజెస్ ఇస్తుందా? ఒకవేళ HTML పేజెస్ ఇస్తే కనుక అవి వెబ్ యాప్కే అర్థమవుతాయి కదా, మిగతా వాటికి అర్థం కావు కదా అని అంటే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? సో ఎప్పుడైతే మనకి రెస్ట్ ఏపీఐకి ఇందులో ఏదైనా సరే ఒక రిక్వెస్ట్ పెడుతుందో అది రెస్పాన్స్ ఏ రూపంలో ఇస్తుందో తెలుసా? JSON రూపంలో ఇస్తుంది. సో JSON అని చెప్పి ఒక స్పెషల్ నొటేషన్ ఉంటుంది. ఆ నొటేషన్ అన్నది ఇంకా వీళ్ళందరికీ అర్థమయ్యేటటువంటి కామన్ భాష అనమాట. ఓకే, సో JSON నొటేషన్ అనేది వెబ్ యాప్ దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలదు, మొబైల్ యాప్ దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలదు, డెస్క్టాప్ యాప్ కూడా దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలదు. అది ఎలా ఉంటుంది అంటే చాలా సింపుల్గా టెక్స్ట్ అనమాట. ఇందులో ఏముండదు, సింపుల్ టెక్స్ట్ ఉంటుంది. ఓకే, సో ఇలా కర్లీ బ్రేసెస్లో ID 101, నేమ్ రవి, క్లాస్ 10A. సో ఇలాగా మనకి కీ కాలన్ వాల్యూ ఈ విధంగా మనకి సింపుల్ టెక్స్ట్ రూపంలో ఉంటుంది. ఇలాంటి ఫార్మేట్నే ఏదైతే విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో కీ కాలన్ వాల్యూ ఈ ఫార్మేట్లో ఉండేదాన్ని మనం JSON ఫార్మేట్ అంటాం. సో మనకి రెస్ట్ ఏపీఐ అన్నది వెబ్ యాప్ కానీ, మొబైల్ యాప్ కానీ, డెస్క్టాప్ యాప్ కానీ ఎవరైనా కానీ ఏదైనా ఒక రిక్వెస్ట్ పెట్టినప్పుడు వాటికి రెస్పాన్సెస్ JSON రూపంలో పంపిస్తుంది అనమాట బ్యాక్కి. వాటికి పంపిస్తుంది. ఈ JSON భాష అన్నది వీళ్ళందరికీ కూడా అర్థమయ్యేటటువంటి భాష అనమాట. కాబట్టి ఆటోమేటిక్గా ఆ JSON డేటా తీసుకున్న తర్వాత వెబ్ యాప్ దాన్ని ఆటోమేటిక్గా HTML పేజ్గా కన్వర్ట్ చేసుకుంటుంది ఆ డేటాని. మొబైల్ యాప్ దానికి తగ్గట్టుగా అది కన్వర్ట్ చేసుకుంటుంది, డెస్క్టాప్ యాప్ అనేది దానికి తగ్గట్టుగా అది కన్వర్ట్ చేసుకుంటుంది. ఆ విధంగా మనకి సింగిల్ రెస్ట్ ఏపీఐ బేస్డ్ యాప్తో మొత్తం అన్ని అప్లికేషన్స్ కూడా వర్క్ అయిపోతాయి అన్నమాట. మీకు అర్థమవుతుందా? దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? మనకి ప్రతి అప్లికేషన్లో కూడా మనం డేటాబేస్ కనెక్షన్ కోడ్ అనేది రాయాల్సినటువంటి అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం వీటికి కూడా డైరెక్ట్గా డేటాబేస్తో యాక్సెస్ కూడా ఉండదు. దానివల్ల చాలా సేఫ్గా మనకి ఆపరేషన్స్ అనేవి సేఫ్ అండ్ ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనకి విత్ JSON మోడల్తో మనకి రెస్ట్ ఏపీఐ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఏదైనా ఒక బిజినెస్ తీసుకుంటే వాళ్ళ డెస్క్టాప్ యాప్, మొబైల్ యాప్, లేకపోతే వెబ్ యాప్ అన్నీ కూడా సింగిల్ రెస్ట్ ఏపీఐ యాప్ మనం బిల్డ్ చేసుకుంటే దాని హెల్ప్తో ఇవన్నీ కూడా వర్క్ అయిపోయేటటువంటి ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. కేవలం ఇది ఒక్కటే కాదు, మనకి రెస్ట్ ఏపీఐస్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఒక బిజినెస్లో సంబంధించిన యాప్స్ అనే కాదు, అదర్ బిజినెస్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉండే ఫీచర్స్ని కూడా మన యాప్లో మనం యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో యాప్ తీసుకుందాం. జొమాటో యాప్లో మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెడతాం కదా. ఫుడ్ ఆర్డర్ పెట్టడానికి ఫుడ్ ఏదైతే రెస్టారెంట్తో ఫస్ట్ కనెక్ట్ అవుతుంది జొమాటో. ఓకే, రెస్టారెంట్ సాఫ్ట్వేర్తో కనెక్ట్ అయ్యి ఆ రెస్టారెంట్లో ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ముందు అవన్నీ మనకు చూపిస్తుంది. అందులో ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే పేమెంట్ కోసం మనకి ఎక్కడికి పంపిస్తుంది? ఫోన్పే యాప్కి పంపిస్తుంది. ఫోన్పే జొమాటో వాళ్ళది కాదు. ఓకే, ఫోన్పే తాలూకా ఫీచర్స్ని జొమాటో యాప్ వాడుకోగలుగుతుంది. వన్స్ మనకి ఫోన్పేకి పంపిస్తుంది, మనం పేమెంట్ చేసిన తర్వాత తిరిగి మన జొమాటో యాప్లో ఏమవుతుంది? ఆర్డర్ సక్సెస్ అవుతుంది. అయిన తర్వాత డెలివరీ పార్ట్నర్ ఎక్కడున్నారో మ్యాప్ మనకి చూపిస్తుంది. ఆ మ్యాప్ ఎవరిది? గూగుల్ మ్యాప్స్ వాళ్ళది. అది డిఫరెంట్ సాఫ్ట్వేర్. ఓకే, ఒక అప్లికేషన్ అనేది అదర్ బిజినెస్కి చెందినటువంటి జొమాటో అనేటటువంటి ఒక బిజినెస్కి సంబంధించినటువంటి ఒక యాప్ అన్నది ఫోన్పే అనేటటువంటి అదర్ సాఫ్ట్వేర్ని యాక్సెస్ చేయగలుగుతుంది. అలాగే గూగుల్ మ్యాప్స్ అనేటటువంటి అదర్ సాఫ్ట్వేర్ని యాక్సెస్ చేయగలుగుతుంది. ఒక సాఫ్ట్వేర్ అనేది అదర్ సాఫ్ట్వేర్స్ని కూడా దీంట్లో యూజ్ చేసుకోగలుగుతుంది. అంటే దేనివల్ల జరుగుతుంది? రెస్ట్ ఏపీఐ ద్వారానే జరుగుతుంది. ఆయా పర్టికులర్ సాఫ్ట్వేర్స్ వాళ్ళ తాలూకా రెస్ట్ ఏపీఐని వీళ్ళకి ప్రొవైడ్ చేయడం ద్వారా వీళ్ళ సాఫ్ట్వేర్ నుండి వాళ్ళు రెస్ట్ ఏపీఐ కాల్స్ చేసుకోవడం ద్వారా
ఆ డేటా అంతా కూడా ఇక్కడికి వస్తుంది. వచ్చి ఈ రోజున మనం లాగిన్ విత్ గూగుల్, లాగిన్ విత్ ఫేస్బుక్, లేకపోతే ఫోన్పే పేమెంట్స్, లేకపోతే మ్యాప్స్, ఇవన్నీ కూడా మనకి జరుగుతున్నాయి అంటే ఒక సింగిల్ యాప్లో మనం మల్టిపుల్ యాప్ ఫీచర్స్ మనం చూడగలుగుతున్నాము అంటే దట్ ఈస్ హ్యాపెనింగ్ బికాజ్ ఆఫ్ దిస్ రెస్ట్ ఏపీఐ. అర్థమవుతుందా? సో కాబట్టి మనం ఒక బిజినెస్కి చెందినటువంటి మల్టిపుల్ యాప్స్ కానీ, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్కి చెందినటువంటి డిఫరెంట్ సాఫ్ట్వేర్ యాప్స్ కానీ ఒకదానికోటి కమ్యూనికేట్ అవుతూ ఒకదాని యొక్క ఫీచర్స్ని ఇంకోటి వాడుకోగలుగుతున్నాయి అంటే దట్ ఈజ్ హ్యాపెనింగ్ బికాజ్ ఆఫ్ రెస్ట్ ఏపీఐ. సో అది రెస్ట్ ఏపీఐ తాలూకా అడ్వాంటేజ్ అనమాట. అందుకే ఇది అంత పాపులర్ అయింది అని చెప్పి చెప్తున్నాను. ఓకే, ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర ఏ వీడియో వచ్చినా మీ వరకు రీచ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం మరొక టాపిక్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.